వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. అండ్ అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసరికి నేను సింపుల్ మేకప్ లుక్ ఎలా చేసుకోవాలనేది చూపించబోతున్నాను. అండ్ ఆఫీస్కి వెళ్ళే ఉమెన్కి కానీ, లేకపోతే కాలేజ్కి వెళ్ళే వాళ్ళకి కానీ, లేకపోతే ఇంట్లో ఉండే హౌస్ వైఫ్స్ కానీ ఈ మేకప్ లుక్ అయితే చాలా సింపుల్గా ఉంటుంది. అండ్ మనం ఆఫీస్కి వెళ్ళాలంటే ఫాస్ట్గా రెడీ అయిపోవాలి కదా. సో తక్కువ ప్రోడక్ట్స్తో ఫాస్ట్గా మనం మేకప్ ఎలా చేసుకోవాలి సింపుల్గా అనేది ఈ వీడియోలో అయితే మీతో షేర్ చేసుకుంటాను. అండ్ వీడియోలోకి వెళ్ళే కన్నా ముందు మీలో నా ఛానల్ ఉన్న ఫస్ట్ టైం చూసినట్లయితే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయడం మర్చిపోకండి. సో దట్ మీకు నేను ఏ వీడియో పెట్టినా, ఇలాంటి యూస్ఫుల్ వీడియోస్ ఏం పెట్టినా సరే మీకు ఫస్ట్ నోటిఫికేషన్ అనేది మీ దాకా వస్తుంది. అండ్ ఇంకా లేట్ చేయకుండా మనం ఆ మేకప్ లుక్, ఏ మేకప్ లుక్ కన్నా మనం మేకప్ చేసుకోవాలంటే మన ఫేస్ క్లీన్గా ఉంచుకోవాలి. సో మన ఫేస్ అయితే క్లెన్జర్ యూజ్ చేసి క్లీన్ చేసేసుకోవాలి ఫస్ట్ స్టెప్ అది. సో నేను ఆల్రెడీ చెప్పాను నేను ఏం యూజ్ చేస్తున్నాను అనేది. ట్రైబ్ కాన్సెప్ట్స్ నుంచి డైలీ బ్రైటనింగ్ క్లెన్జర్ యూజ్ చేస్తున్నాను. సో దాంతో నేను ఆల్రెడీ నా ఫేస్ అయితే క్లీన్ చేసుకున్నాను. అండ్ ఇప్పుడైతే నా ఫేస్ మీద ఏమీ అప్లై చేయలేదు, ఇంకానే లిప్ బామ్ ఒకటే అప్లై చేసుకున్నాను. ఫేస్ క్లెన్స్ చేసుకోవడానికి అండ్ మేకప్ చేసుకోవడానికి మధ్యలో ఇంకొక స్టెప్ అయితే మనం ఫాలో అవ్వాలి. అదేంటంటే మన స్కిన్ని మాయిశ్చరైజ్ చేసుకోవాలి. మాయిశ్చరైజర్ అయితే కంపల్సరీ అప్లై చేసుకోవాలి. మనం ఏ మేకప్ లుక్ చేసుకున్నా సరే, అది సింపుల్ అయినా సరే, లేకపోతే బ్రైడల్ మేకప్ అయినా సరే, ఏదైనా సరే మనం ఫేస్ని మంచిగా లేయర్ చేసుకుంటేనే మనకి ఆ మేకప్ వల్ల మన స్కిన్ అయితే ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది అన్నమాట. సో దానికోసం నేను ఇప్పుడు మాయిశ్చరైజర్ అయితే అప్లై చేసుకుంటున్నాను. నేను అది ఆల్రెడీ చూపించాను కదా, న్యూట్రిడర్ మాయిశ్చరైజర్ విటమిన్ ఈ మాయిశ్చరైజింగ్ లోషన్ అనమాట. ఇది చాలా బాగుంటుంది. ఎస్పెషల్లీ ఈ వింటర్ సీజన్లో మనకి మంచిగా మాయిశ్చరైజేషన్ ఇస్తుంది. మనకి అప్లై చేసుకున్న డ్రైగా అనిపించదు అనమాట స్కిన్. సో దానికోసం నేను ఇదైతే యూజ్ చేస్తున్నాను. ఇప్పుడైతే నేను ఇది నా ఫేస్ మీద అప్లై చేసుకుంటాను. మాయిశ్చరైజ్ చేసుకున్నాను ఇప్పుడైతే నా ఫేస్ని. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నేను బీబీ క్రీమ్ అయితే యూజ్ చేస్తున్నాను. మీ దగ్గర ఏ బీబీ క్రీమ్ ఉంటే అది యూజ్ చేసుకోవచ్చు. మనకి బీబీ క్రీమ్ ఎందుకు యూజ్ చేస్తామో తెలుసు కదా అందరికీ. ఎందుకంటే ఫౌండేషన్ లాగా మనకి ఫుల్ కవరేజ్ అయితే ఇవ్వదు, మీడియం కవరేజ్ ఇస్తుంది. మనకి డైలీ బేసిస్కి బీబీ క్రీమ్ చాలా యూజ్ అవుద్ది. సో బీబీ క్రీమ్స్లో కూడా మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీబీ క్రీమ్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. కాబట్టి మీ దగ్గర ఏది ఉంటే ఆ బీబీ క్రీమ్తో మీరు చేసుకోవచ్చు అన్నమాట ఈ మేకప్ లుక్ అనేది. సో నేను ఇప్పుడు యూజ్ చేస్తున్నాను ఇది నైకా నుంచి బీబీ క్రీమ్, అండ్ దీంట్లో SPF 30 కూడా ఉంది. సో ఈ మేకప్ లుక్ అయితే మనం మార్నింగ్ టైం యూజ్ చేస్తాం కాబట్టి SPF ఉన్న ప్రోడక్ట్స్ యూజ్ చేస్తే మనకి సన్ ప్రొటెక్షన్ ఉంటుంది అన్నమాట. సో దానికోసం నేను ఇది తీసుకున్నాను నైకా నుంచి బీబీ క్రీమ్. ఇది SPF 30 అయితే ఉంది దీంట్లో. మనకి ఇదైతే లైట్ వెయిట్ ఉంటుంది బీబీ క్రీమ్. అంటే ఫౌండేషన్స్ లాంటివి మనం డైలీ అప్లై చేసుకోవాలంటే మనకి అంత కంఫర్ట్ అయితే ఉండదు, కొంచెం హెవీగా ఉంటుంది మన ఫేస్ అయితే. ఫౌండేషన్స్ అప్లై చేసుకుంటే బీబీ క్రీమ్స్ అయితే మనకి కొంచెం లైట్ వెయిట్ కవరేజ్ అయితే ఇస్తాయి అన్నమాట, మీడియం కవరేజ్ అయితే ఇస్తుంది. సో మేకప్ చేసుకున్న లుక్ అండ్ ఫీల్ కూడా రాదు మనకి. అందుకోసం బీబీ క్రీమ్ అయితే యూజ్ చేసుకోవచ్చు. అండ్ బీబీ క్రీమ్ కూడా మేము యూజ్ చేసుకోము, మాకు అంత అవసరం లేదు అనుకుంటే బీబీ క్రీమ్ బదులు జస్ట్ మీరు మాయిశ్చరైజర్ అప్లై చేసుకున్న తర్వాత కన్సీలర్ ఏమన్నా మీ దగ్గర ఏదైనా కన్సీలర్ లాంటిది ఉంటే జస్ట్ అండర్ ఐస్ దగ్గర ఎక్కడైనా డార్క్ స్పాట్స్ ఉంటే అక్కడ కన్సీలర్ అప్లై చేసేసుకొని దాన్ని బ్లెండ్ చేసేసి మీరు కాంపాక్ట్ అప్లై చేసుకున్న చాలా సింపుల్గా ఉంటుంది ఆ మేకప్ లుక్ కూడా. సో మీ ఇష్టం అన్నమాట. మీ ఇప్పుడైతే నేను నైకా నుంచి బీబీ క్రీమ్ నా ఫేస్ మీద అప్లై చేసుకొని చూపిస్తాను. ఇదైతే చాలా క్రీమీగా ఉంటుంది, చాలా మాయిశ్చరైజ్డ్గా ఉంటుంది అన్నమాట ఫేస్. సో ఈ వింటర్ సీజన్లో మంచి బీబీ క్రీమ్ ఇది. ఫస్ట్ అయితే లైట్గానే అప్లై చేసుకుంటాను నేను, డాట్స్ కింద పెట్టేసుకొని. సింపుల్ మేకప్ లుక్ కాబట్టి నేను చేతితోటే బ్లెండ్ చేసేస్తున్నాను. నేను ఎటువంటి బ్రషెస్ కానీ బ్యూటీ బ్లెండర్స్ కానీ యూజ్ చేయట్లేదు ఇక్కడ. చూసారు కదా, అప్లై చేయకముందు అప్లై చేసాక మనకి
పెద్ద డిఫరెన్స్ అయితే ఏముండదు. బీబీ క్రీమ్ అంటే మీడియం కవరేజ్ ఇస్తుంది. కాకపోతే మనకి ఏంటంటే మంచి ఫేస్లో కొంచెం గ్లో వచ్చినట్టు అయితే అనిపిస్తుంది అన్నమాట. అండ్ డిఫరెన్స్ అయితే తెలుస్తుంది కదా ముందుకి అండ్ ఇప్పటికి. అండ్ చూడండి మనకి ఇది డ్రైగా ఉండదన్నమాట, మంచి జూయీ లుక్ అయితే వస్తుంది. ఈ బీబీ క్రీమ్ చాలా బాగుంటుంది వింటర్ సీజన్లో, ఎస్పెషల్లీ వింటర్ సీజన్లో అయితే ఇంకా బాగా సెట్ అవుద్ది. సో నేను ఇది అప్లై చేస్తాను కదా. నెక్స్ట్ నేను ఫేసెస్ కెనడా నుంచి ఇది కాంపాక్ట్ పౌడర్ ఇది యూజ్ చేసి జస్ట్ నేను ఏదైతే అప్లై చేసుకున్నానో అది సెట్ చేసేసుకుంటాను, లైట్గా అప్లై చేసుకుంటాను అన్నమాట. నేను యూజ్ చేస్తున్నాను ఇది స్విస్ బ్యూటీ నుంచి 2-in-1 జెల్ ఐలైనర్ అండ్ తర్వాత ఐబ్రో పౌడర్ చూపించాను కదా ఆల్రెడీ మీకు. ఇది దీనికి బ్రష్ అయితే ఇస్తాడు, ఇలా ఉంటుంది. దీన్ని యూజ్ చేసి నేను ఐబ్రోస్ అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఇప్పుడు. కూడా ఫిల్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి నేను కాజల్ అయితే యూజ్ చేస్తున్నాను. ఇది లాక్మే నుంచి ఐకానిక్ కాజల్ యూజ్ చేస్తున్నాను. ఇది జస్ట్ నేను కాజల్ కింద అప్లై చేసుకుంటాను, ఐలైనర్ ఏం పెట్టుకోవట్లేదు, జస్ట్ కాజల్ ఒకటే అప్లై చేసుకుంటాను. కాజల్ కూడా అప్లై చేసుకున్నాను. అండ్ తర్వాత నేను యూజ్ చేస్తున్నాను హైపర్ కర్ల్ మస్కరా యూజ్ చేస్తున్నాను. ఐలైనర్ ఏం పెట్టుకోలేదు, మీకు కావాలనుకుంటే ఐలైనర్ కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను జస్ట్ సింపుల్గా ఉండడం కోసమని కాజల్ ఒకటి అప్లై చేశాను అండ్ మస్కరా కూడా అప్లై చేసుకుంటున్నాను. జస్ట్ అయితే కొంచెం ఎలివేట్ అవ్వడం కోసమని మస్కరా అప్లై చేస్తున్నాను. మస్కరా అప్లై చేసిన తర్వాత ముందు డిఫరెన్స్ అయితే మీకు తెలుసు కదా, కొంచెం మనకి ఐస్ అయితే కొంచెం బాగా ఎలివేట్ అయినట్టు బోల్డ్గా కనిపిస్తాయి. అండ్ మస్కరా కూడా నేను కంప్లీట్ అయిపోయింది, అప్లై చేసుకున్నాను. తర్వాత నేను ఇది ఆల్రెడీ చూపించాను కదా జస్ట్ యాప్ నుంచి లిప్ అండ్ చీక్ టింట్ అనమాట. నేను ఇది యూజ్ చేసి జస్ట్ బ్లష్ లాగా లైట్గా ఫింగర్స్ తోటే నేను అప్లై చేసుకుంటాను. అండ్ దీని షేడ్ వచ్చేసరికి రోజ్ కోరల్ 7. జస్ట్ నేను లైట్గా ఒక 3 డాట్స్ లాగా పెట్టుకొని నేను బ్లెండ్ చేసేస్తాను అనమాట. ఇది ఈజీగా బ్లెండ్ అయిపోద్ది కాబట్టి ఫింగర్స్ తోటే బ్లెండ్ చేసేస్తున్నాను. బ్లష్ కూడా నేను అప్లై చేసుకొని బ్లెండ్ చేస్తాను. చూడండి మనం బ్లష్ ఎందుకు అప్లై చేసుకుంటాం అందరికి తెలుసు కదా, మనకి చక్కగా పింకిష్ గ్లో ఫేస్లో కనిపించడం కోసమని బ్లష్ అయితే అప్లై చేసుకుంటాం. న్యాచురల్గా అనిపిస్తుంది. ఈ లిప్ అండ్ చీక్ టింట్ మనం బ్లష్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లిప్కి మనం టింట్ లాగా యూజ్ చేసుకోవచ్చు, లేకపోతే ఐ షాడో లాగా కూడా యూజ్ చేసుకోవచ్చు. నేను ఆల్రెడీ రివ్యూ పెట్టాను దాని గురించి. లాస్ట్ వచ్చేసరికి నేను లిప్స్టిక్ అయితే అప్లై చేసుకుంటున్నాను. ఇది నైకా నుంచి లిప్స్టిక్ మాట, నైకా బ్రాండ్ నుంచి. అండ్ దీని షేడ్ వచ్చేసరికి నూడ్ షేడ్. మనకి చాలా న్యాచురల్గా ఉంటుంది, మనం ఈ షేడ్లో అయితే ఉంటుంది. మనం ఆఫీస్ వేర్ యూజ్ చేస్తాం కాబట్టి డైలీ బేసిస్ మీద మంచిగా మనకి ఎక్కువగా పింకిష్గా లేకపోతే మంచి రెడ్ కలర్స్ అలా వేసుకోవడం కన్నా మంచి నూడ్ షేడ్స్ వేసుకుంటే డైలీ బేసిస్కి ఆఫీస్ వేర్ మనం ఆఫీస్కి వెళ్ళినా లేకపోతే ఇంట్లో ఉన్న మంచి లుక్ అయితే న్యాచురల్గా ఉంటుంది. సో హెవీగా అనిపించకుండా ఉంటుంది. దానికోసం నేను నూడ్ షేడ్ అయితే తీసుకున్నాను. అండ్ దీని షేడ్ అయితే ఇలా ఉంటుంది, చాలా న్యాచురల్గా ఉంటుంది. ఈ షేడ్లో వస్తుంది అన్నమాట. నా లిప్స్ మీద అప్లై చేసుకుంటాను చూడండి. అండ్ నా ఫైనల్ లుక్ అయితే ఇలా వచ్చింది. చాలా సింపుల్గా ఉంది కదా.
అసలు మనం మేకప్ వేసుకున్న ఫీల్ అయితే రాదు. చాలా సింపుల్ ఉంటుంది అండ్ ఆఫీస్కి వెళ్ళే ఉమెన్కి చాలా బాగా సెట్ అవుద్ది. మేకప్ లుక్ అయితే కంపల్సరీ ట్రై చేయండి. అండ్ ఎక్కువ ప్రోడక్ట్స్ కూడా యూజ్ చేయలేదు. నేను చాలా ఫాస్ట్గా చాలా సింపుల్ ప్రోడక్ట్స్ యూజ్ చేశాను. అండ్ మీరు ఈ ప్రోడక్ట్స్ అనే కాదు, మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటే అవి యూజ్ చేసుకొని మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. నేను నా దగ్గర ఉన్న వాటితో సింపుల్గా చేసేది చూపించాను అనమాట మీ ఫ్రెండ్స్ కోసమని. సో మీరు ఈ ప్రోడక్ట్స్ ఉంటే మీ దగ్గర ఏ ప్రోడక్ట్స్ ఉంటే ఆ ప్రోడక్ట్స్ యూస్ చేసి మేకప్ లుక్ అయితే క్రియేట్ చేసుకోండి. అండ్ లుక్ అయితే ఎలా వచ్చింది కదా, మనం ఆఫీస్కి వెళ్తున్నామంటే కొంచెం హెయిర్ స్టైల్ అయితే చేసుకోవాలి కదా. సో నేను హెయిర్ స్టైల్ చేసుకొని జస్ట్ కొంచెం ఇయర్ రింగ్స్ కూడా పెట్టేసుకొని మళ్ళీ మీకు కనిపిస్తాను. సో ఈ మేకప్ లుక్ అయితే ఫైనల్గా ఇలా వచ్చింది అండ్ మీకు అందరికీ నచ్చింది, ఎంజాయ్ చేశారు ఈ మేకప్ లుక్ని అనుకుంటున్నాను. అండ్ మనం డైలీ బేసిస్ మీద ఇలా ఫాస్ట్గా మేకప్ అయితే చేసుకోవచ్చు చాలా న్యాచురల్గా. సో కంపల్సరీ ట్రై చేయండి. ట్రై చేసి మీకు మేకప్ లుక్ ఎలా వచ్చిందనేది నా కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ యూస్ఫుల్ అయింది అనుకుంటున్నాను. మీ గారికి వీడియో నచ్చినట్లయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ టేక్ కేర్.